హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మీ నక్కా ఓబయ్య. సో హైదరాబాదులో మనకి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అండ్ హైదరాబాదులో మనకి ప్రపోజ్డ్ RRR అనేది శాంక్షన్ అయిపోయింది. సో ఆ నియర్ ప్రపోజ్డ్ RRR సరౌండింగ్ ఒక 5 to 10 కిలోమీటర్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సో ఫ్యూచర్లో వితిన్ ఒక 5 to 10 ఇయర్స్లో చాలా ప్రాఫిట్స్ రావడానికి స్కోప్ ఉంది. ఎందుకంటే మనకి హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు ORR మనకి ఐ థింక్ 2005లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది అండ్ 2013లో మనకి కంప్లీట్గా ఓవరాల్ కంప్లీషన్ కావడం జరిగింది. సో ఈ 8 ఇయర్స్లో మనకి ఈ డెవలప్మెంట్స్ ఓవరాల్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆ 8 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేసింటారో వాళ్ళ లైఫ్ ఒకసారి చూసుకోండి. ప్రీవియస్లీ మనకి అక్కడ ఒక స్క్వేర్ యార్డు మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఎంత ఉన్నది, ఒక స్క్వేర్ యార్డు 2000-3000 రూపీస్లో వచ్చేది. బట్ మనకి ORR కంప్లీషన్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత ఆ ORR సరౌండింగ్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి మినిమం మనకి ₹1,00,000 ₹2,00,000 ఉన్నాయి టాప్ ప్లేసెస్లో. కోకాపేట, కొండాపూరు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాలో తీసుకుంటే కన్నా. సో అదేవిధంగా ప్రపోజ్డ్ RRR దగ్గర మనము ఇప్పుడు ప్లాన్ చేసుకోగలిగితే కన్నా సేమ్ ప్రాసెస్ వితిన్ ఒక 8 ఇయర్స్లోనే 10 ఇయర్స్లోనే మనకి ఇది ప్రపోజ్డ్ RRR కంప్లీట్ అయిపోతుంది. ఆ సరౌండింగ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసింటారో వాళ్ళందరికీ కూడా ఫ్యూచర్లో చాలా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ప్రపోజ్డ్ RRR సరౌండింగ్ చాలా మంచి వెంచర్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని ఇక్కడ ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీకు మామూలుగా ఎక్స్పెషల్గా ఐటీ సెక్టార్ జాబ్ హోల్డర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అండ్ బిజినెస్ మ్యాన్స్ కానీ అండ్ మంచి శాలరీస్ పర్సన్స్ కానీ, సో మీరందరూ కంపల్సరీ ఇప్పుడు ల్యాండ్స్ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే కన్నా మీకు ఒక 15 ఇయర్స్లో 20 ఇయర్స్లో మీరు పెట్టిన లక్షల అమౌంట్ అనేది కోట్ల వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. శాలరీస్ అనేటివి ఓన్లీ ఫర్ మనం ఎంగేజ్ చేయడానికి, లైఫ్ ఎంగేజ్ చేయడానికి అండ్ శాలరీస్ ఫర్ ఓన్లీ జీతం అనేది జీవించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మీ శాలరీస్తో మీరు కోట్లు ఆదా చేయడం అనేది, మీ శాలరీస్తో కోట్లు మీరు సేవింగ్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీ జాబ్ కంప్లీషన్ లోపు మీరు ఎంతైతే ఈ శాలరీ నుంచి మీరు సంపాదించినారో దానికి 10 రెట్లు మీరు ల్యాండ్ ద్వారా సంపాదించగలుగుతారు. ఇట్స్ 100% ట్రూ అండి. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ల్యాండ్ పైన ఎప్పటికైనా కానీ ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి. మీ భూమి బంగారం అవ్వడానికి మీకున్న యూటిలిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో అనవసరంగా మనము డబ్బులు వేస్ట్ చేసుకునే బదులు శాలరీస్ అన్నీ మనకి కరిగిపోతూ ఉంటాయి. ఎక్స్పెన్సెస్ కూడా అలాగనే యాడ్ అవుతూ ఉంటాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి, కంపల్సరీ తగ్గట్టు అనేది మనం కొంచెం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో సేవింగ్స్ ఆల్వేస్ సేవ్ అవర్ ఫ్యూచర్స్, అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్స్. వాళ్ళ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవ్వాలి అంటే మాత్రము సో కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్స్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ.